ప్రధానమంత్రి అధ్యక్షతన నేడు ఢిల్లీలో నీతి ఆయోగ్ 10వ పాలక మండలి సమావేశం. హాజరు కానున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాష్ట్రాల్లో మౌలిక వసతుల వృద్ధి, స్థిరమైన ఉపాధి అవకాశాలపై చర్చ. నీతి ఆయోగ్ సమావేశంలో తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ని ఆవిష్కరించనున్న సీఎం. 2047 నాటికి రాష్ట్ర లక్ష్యాలు, ప్రభుత్వ సంకల్పాన్ని వివరించనున్న రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రుల్ని కలవనున్న సీఎం. రాష్ట్రంలో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు నిధుల విడుదలని కోరనున్న రేవంత్ రెడ్డి. పార్టీ అధినేత కేసీఆర్కు తానే లేఖ రాశానని స్పష్టం చేసిన ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ చుట్టూ సరైన వ్యక్తులు లేరని, వారితోనే పార్టీకి నష్టం కలుగుతోందని ఆరోపణ. కవిత వ్యాఖ్యలపై స్పందించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కుట్ర చేసిందెవరో తేల్చాలని డిమాండ్. హైదరాబాద్లో 200 కోట్లతో మిల్లెట్స్ గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేయనున్న కేంద్రం. చిరుధాన్యాలపై పరిశోధన, ఉత్పత్తిలో హైదరాబాద్ కేంద్రం కీలకం కానుందన్న కిషన్ రెడ్డి. జహీరాబాద్ ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ ఇండస్ట్రీస్గా మారుస్తామన్న ముఖ్యమంత్రి. నారాయణ్ ఖేడ్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని ప్రకటన. నిమ్స్ కోసం భూములు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ. గురుకులాల్లో వసతుల కల్పనపై దృష్టి సారించాలని అధికారులకు సీఎం ఆదేశం. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపే పనులు పూర్తి చేయాలని సూచన. నేడు పాలిసెట్ ఫలితాలు ఉదయం 11 గంటలకు విడుదల. వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు సన్నాహాలు. 12 ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేసిన రాష్ట్ర ప్రభుత్వం. మెట్రో ఛార్జీలో రాయితీ నేటి నుంచి అమలు. 10% తగ్గనున్న టికెట్ల ధరలు. జర్మనీలోని హాంబర్గ్ సెంట్రల్ రైల్వే స్టేషన్లో విషాదం. ప్లాట్ఫామ్పై నిలబడిన 12 మందిపై కత్తితో దాడి చేసిన దుండగుడు. 3 పరిస్థితి విషమం. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. ఐరాస భద్రతా మండలిలో పాక్ తీరును ఎండగట్టిన భారత్. సైనిక ఘర్షణలో దేశ పౌరులపై పాక్ దాడి చేసిన విషయాన్ని లేవనెత్తిన భారత్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఎదురుదెబ్బ. హార్వర్డ్ ప్రవేశాలపై ట్రంప్ ఆదేశాలను నిలిపివేసిన న్యాయమూర్తి. ఐపీఎల్లో ప్లే ఆఫ్కు చేరిన జట్లకు ఎదురుదెబ్బలు. మొన్న గుజరాత్కు షాక్ ఇచ్చిన లక్నో, నిన్న హైదరాబాద్ చేతిలో ఓడిన బెంగళూరు. నేడు పంజాబ్ కింగ్స్తో తలపడనున్న ఢిల్లీ. జైపూర్ వేదికగా రాత్రి 7:30 మ్యాచ్. ఇంగ్లాండ్ పర్యటనకు నేడు భారత్ జట్టు ఎంపిక. కెప్టెన్స్ రేస్లో శుభ్మన్ గిల్, బుమ్రా, సాయి సుదర్శన్, హర్షదీప్కు చోటు దక్కే అవకాశం. నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు. జూన్ 2వ వారం నుంచే విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ. రాష్ట్ర వ్యాప్తంగా మరో 3 రోజుల పాటు ఓ మోస్తారు వర్షాలు. ఉత్తర తెలంగాణ జిల్లాలపై అధిక ప్రభావం ఉంటుందన్న వాతావరణ శాఖ.